ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ఈరోజు మన మధ్యన పాస్టర్ సుధాకర్ గారు ఉన్నారు. వారి యొక్క స్పందన కూడా తెలియకుంటున్నాం. ఈ విషయం చాలా సంతోషదాయకం. క్రీస్తు ఏ సేవనైతే చేశాడో, ఆ క్రీస్తు ఏ ప్రేమనైతే పంచారో అదే ప్రేమను కలవచర్ల మన్నా చర్చి ద్వారా మరి దైవజనులు బిషప్ డాక్టర్ ఎంఎల్ కుమార్ గారి ద్వారా ఈ సేవా పరిచర్యలు ఈ రీతిగా జరగడం, విద్యార్థులకు కాస్త ప్రోత్సాహకరంగా ఉండే నిమిత్తమే వారు చేసిన ఈ ప్రోత్సాహకరమైనటువంటి మెమోంటులను బట్టి గ్రామంలో మేము ఒక భక్తి అనేది కదా, క్రైస్తవ్యం అని అంటే ఒక ఓన్లీ ప్రార్థన అనేది కాదు, కానీ సంక్షేమము లేక సాంఘిక సేవ అని కూడా వారి మాదిరి చూపించినందుకు మన్నా చర్చి వారందరికీ అలాగే దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి అనేక సేవలు ఈ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వీరు విస్తరించాలని, వీరి యొక్క సేవ సరిహద్దులు విశాలపరచబడాలని కోరుకుంటూ నా నిండు ఆశీర్వాదాలు, ఏపీ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా మా నిండు ఆశీర్వాదాలు అలాగే ప్రోత్సాహాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇటు అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు కూడా మా నిండు. పాస్టర్ ప్రసన్న కుమార్ అయ్య గారు కూడా ఉన్నారు. వారి యొక్క స్పందన కూడా తెలియజేసుకుందాం మనం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మా ప్రియ మిత్రులు, స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి ఎంఎల్ కుమార్ గారు భారతదేశపు పౌరుడుగా తన పరిచర్య చేస్తూ దేశభక్తితో అనేక మందిని ఈ రకంగా పిలుచుకొని దేశభక్తిని చాటుకున్నటువంటి ఆ యొక్క ఎంఎల్ కుమార్ గారు మరి అనేక మందికి ఒక సేవకుడిగా, ఒక దేశ పౌరుడుగా స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారని నేను ఇందు మూలముగా తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈరోజు మత్తయ్య గారు ఉన్నారు. వారిని ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి స్పందన తెలియజేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఈరోజు మన్నా చర్చిలో జరిగినటువంటి కార్యక్రమం అది ఎంతో గొప్ప కార్యక్రమం. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తుంది. ఆ గ్రామంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు గనుడు. అలాగే అలనాడు సమూయేలు ప్రవక్త గురించి చెప్పబడింది. అదేవిధంగా అనేక గ్రామంలో, మన కలవశాల గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక మన్నా చర్చి దైవజనులు, మన్నా చర్చి యూత్ వారు, సంఘ సభ్యులని నేను తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇలా సంతోషంగా ఆనందదాయకంగా జరిగినందుకు నేను సంతోషిస్తూ మాటలు ముగిస్తున్నాను. దైవజనులు మార్కయ్య గారు కూడా ఈరోజు మన మధ్యన ఉన్నారు. వారి స్పందన కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మన్నా చర్చ్ ఆధ్వర్యంలో ఎంత ఘనముగా, ఎంత వైభవముగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసిన దైవజనులు రెవరెండ్ ఎంఎల్ కుమార్ గారికి, వారి సంఘానికి ప్రత్యేకంగా నా నిండు వందనాలు శుభాలు తెలియచేస్తూ, స్వాతంత్ర్యము అనగా విడుదల. ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విడుదలనిచ్చాడు. బానిస సంఖ్యల్లో నుంచి దేవుడు విడుదలనిచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా రక్షించి ఆయన కల్వరిగిరి రక్తము ద్వారా, ప్రాణత్యాగము ద్వారా మనందరికీ విడుదల కలుగు చేశారు. ప్రియులారా, మరి స్వాతంత్ర్యము ప్రపంచంలో ఉన్న అందరికీ దక్కింది. దాన్ని బట్టి ఎంతగానో బైబిల్ ప్రకారముగా మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే భారతదేశానికి కూడా బ్రిటిష్ వారి పరిపాలన అనంతరము చక్కని అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్సు, అనేక మంది త్యాగాల ప్రతిఫలముగా, మరి ఎంతోమంది ప్రాణత్యాగాల ప్రతిఫలముగా స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వాతంత్రము మనందరికీ స్వేచ్ఛ, అలాగే అనేకులకి సమానత్వాన్ని పంచుతూ ఉంది. భారతదేశాన్ని గౌరవిస్తూ ఆ దేవుని సేవకులముగా, దేవుని పిల్లలముగా మనందరము కూడా దేశము కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసిన దైవజనులు ఎంఎల్ కుమార్ గారికి ప్రత్యేకంగా నా నిండు వందనాలు, శుభాలు. థ్యాంక్ యూ. మధ్యలో పాస్టర్ ఫిలిప్ అయ్య గారు కూడా ఉన్నారు. వారి స్పందన కూడా మనం తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఇలాగా కలవచర్ల మన్నా చర్చ్లో జరిగించడానికి
పాస్టర్ ఎంఎల్ కుమార్ గారు చూపినటువంటి చొరవను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాదు వారి గ్రామం పట్ల చేసినటువంటి అనేక సాంఘికమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలను బట్టి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, మరి ఈ సేవ, ఈ పరిచర్య ప్రభు ఇంకా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజున విద్యార్థులను కావచ్చు, లేకపోతే గ్రామ ప్రజల్ని కావచ్చు, సంఘ పెద్దల్ని, సంఘ విశ్వాసుల్ని వారు ప్రోత్సహించిన తీరు నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారి పరిచర్య ఇంకా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంచేతనంటే స్వాతంత్రం అంటే ఏదేదో అన్నట్టు కాకుండా మరి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి వీరు ఈ గ్రామంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రభు ఇంకా ఆశీర్వాదకరంగా, వారి యొక్క పరిచర్ను దీవెనకరంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఈ సేవను దీవించునుగాక. రాజ్ కుమార్ అయ్య గారు కూడా ఉన్నారు, వారి స్పందన కూడా తెలుసుకుందాం రండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కలవచర్ల గ్రామంలో నిడదవోలు నియోజకవర్గంలో మన్నా చర్చ్ దైవజనులు రెవరెండ్ ఎంఎల్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా దైవజనుల సమక్షంలో, సంఘస్థుల సమక్షంలో, గ్రామస్తులు, చిన్నారుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈరోజు స్వాతంత్రం అంటే బానిసత్వంలో ఉన్న దేశానికి దేవుడు స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు గారు ఈరోజు క్రైస్తవంలో ఉన్నటువంటి తోమా గారి ద్వారాగా అనుగ్రహించడానికి మాదిరికరమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సంఘము ద్వారాగా దైవజనులు ఎంఎల్ కుమార్ గారు వారి యూత్ ద్వారాగా కనపరిచారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. వారు చేస్తున్నటువంటి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు రానున్నటువంటి కాలంలో ఎన్నో చేస్తూ సమాజానికి, సంఘానికి, ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని మరింత సేవ వారు చేసి యేసుక్రీస్తు ప్రేమను ప్రపంచవ్యాప్తంగా వారు ప్రకటించే దైవజనులుగా వారి సంఘము వారు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చాలా సంతోషకరం, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే వారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమాజానికి ఆదర్శంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలను దేవుడు అంగీకరించి ఇంకనూ వారిపై పరిశుద్ధాత్మ కుమ్మరించి ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత ప్రభావం దేవుడు పొందుకుని దేశమును దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఈరోజు మన మధ్యన నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు దిద్దే రాజు గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారి స్పందన కూడా తెలుసుకుందాం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన్నా చర్చ్ తరపున ఈరోజు కలవచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ తండ్రి గారు ఎంఎల్ కుమారయ్య గారు చేసిన కార్యక్రమం చాలా సంతోషకరం. గతంలో చేసిన కార్యక్రమాలకి చాలా అభినందిస్తున్నాను. అలాగే రాబో రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కలవచర్ల గ్రామ సర్పంచులు మిద్దె అరుణ్ బాబు గారు ఉన్నారు, వారి స్పందన కూడా మనం తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. ప్రత్యేకమైన 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన్నా సంఘంలో జరుగుతున్న మన్నా సేవలు ఎన్నో మా గ్రామంలో ఇప్పుడు కూడా మా చిన్ననాటి నుండి జరగడం చూస్తూనే ఉన్నాం. అలాగే మేము పదవుల్లోకి వచ్చిన కాడి నుండి కూడా 2001లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ దిద్దే మీనాక్షి నా భార్య ప్రెసిడెంట్గా ఉంటుండగా మరి గ్రామంలో అనేకమైన పనులు, సేవలు చేయడం జరిగింది. అలాగే మన్నా సంఘం ఎనలేని సేవలు, గతంలో నీళ్ళు లేని టైంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద నాయకుల ద్వారా మా సంఘంలో జరుగుతున్న కార్యక్రమం ద్వారా కుక్కరపాటి జయరాజు గారి ద్వారా, చైర్మన్ గారి ద్వారా గతంలో ఒకసారి పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రత్యేకమైన ఆగస్టు 15 ఈరోజు చాలా సందర్భంగా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. మరి అలాగే డిఈ గారి ద్వారా జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగే దైవజనుల ద్వారా చాలా ఆనందంగా జరిగింది. ఇక్కడ ఏంటంటే మా గ్రామంలో అనేక మంది చర్చలు ఉన్నప్పటికీ కూడా కలవచర్ల మన్నా సంఘం ఒక స్పెషల్. ఎందుకంటే ఎవరికి ఆపదలు ఉన్నా, మంచి అయినా చెడైనా ముందు దైవజనులు ఎంఎల్ కుమార్ గారు ముందుంటారు సేవలు చేయడానికి. ఆ వెనకంటూ సంఘ విశ్వాసులు ఖచ్చితంగా ఉంటారు. అలాగే మరి ఇంకెన్నో సేవలు చేయాలని అలా గుర్తిస్తూ ఈ సంఘం నుండి సర్పంచ్కి ఎన్నికైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మరి చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఎంతో పిల్లలు ఫస్ట్ క్లాస్లో 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి 5th క్లాసు స్టూడెంట్స్లు అందరికి కూడా మన్నా సంఘం తరపున సీల్స్ ఇవ్వడం జరిగింది. అనేకమైన కార్యక్రమాలు ఇంకా మన్నా సంఘం ద్వారా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు గ్రేస్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ పాస్టర్ రెవరెండ్ ఎంఎల్ కుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈరోజు జరిగిన మన్నా చర్చ్ గ్రౌండ్ నందు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందన కార్యక్రమాన్ని జయకరంగా జరిగించిన
అయ్యగారి మాటల్లో కూడా మనం విందాం రండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని మన్నా చర్చ్ నందు నిర్వహించినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. యూత్ వారు సంఘము చేసిన కన్నీటి ప్రార్థన దీని వెనుక ఉన్న అసలు రహస్యం. పిల్లల కొరకు ఆత్మీయ తల్లిదండ్రులైన పాస్టర్ ఆశీర్వాదం గారు, గ్రేసమ్మ గారు ఆనాటి విశ్వాసులు చేసిన కన్నీటి ప్రార్థన ఫలితంగా, నేటి కాలంలో విశ్వాసులు చేస్తున్న ప్రార్థన ఫలితంగా సేవ దినదినము పురోభివృద్ధి చెందుతూ సండే స్కూల్ పిల్లల జీవితాల్లో విద్యాపరంగా 10th ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన పిల్లలు, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన పిల్లలు, వీళ్ళందరికీ మరి చక్కని మెమోంటోస్ ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. కలవచర్లో ఉన్న 1 to 5th విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, మెరిట్ స్టూడెంట్స్కు మరి వారికి కూడా మెమోంటోస్ ఇవ్వటం జరిగింది. కలవచర్లో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంలో మన్నా చర్చ్ చాలా ముందుంటుంది. అంతకంటే రెండింతలుగా ఆత్మీయ స్థితిలో కూడా ప్రజలను దేవుని యొద్దకు నడిపించటంలో దేవుడు మాకు ఇచ్చుచున్న దినదినము నూతన ఆలోచనలను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ పరిచర్యను కొనసాగించడానికి కృపగలిగిన దేవుడు ఇచ్చుచున్న ప్రతి జ్ఞానమును బట్టి, ప్రతి ఆలోచన బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన్నా చర్చ్ ద్వారా కలవచర్ల గ్రామంలో నేను చెప్పడానికి చాలా విషయాల్లో దేవుడు గ్రామంలో పరిచర్య చేయడానికి, సాంఘిక పరిచర్య, సమాజ సేవ చేయడానికి మా వంతుగా దేవుడు కృప చూపాడు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అనేక విషయాల్లో గ్రామంలో మన్నా చర్చ్ యూత్ ద్వారా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరొకసారి ఈ కార్యక్రమాల గురించి వివరిస్తాను. ఈరోజు చాలా సంతోషంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుక జరగడం దేవునికి మహిమ. ఈ కార్యక్రమంలో మరి అనేక మంది పాస్టర్లు పాల్గొన్నారు, ప్రార్థించారు. దేశం కొరకు, గ్రామం కొరకు, పిల్లల కొరకు, పిల్లల చదువుల కొరకు పలు విధాలుగా దైవ సేవకులు ప్రార్థించారు. ఈ యొక్క జెండా వందన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో పనిచేయుచున్న నిడదవోలు నియోజకవర్గం డిఈ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. జెండా వందన కార్యక్రమాన్ని వారు చేతుల మీదుగా కొనసాగించారు. పిల్లలకు మెమోంటోస్ ఇవ్వటంలో సేవకులు, అలాగే ఇంజనీర్ గారు వారి చేతుల మీదుగా పంచడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు, గ్రామస్తులను బట్టి దేవుని నామానికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్.